మనం ఇప్పుడు మన అవతార్ మెహర్ బాబా యొక్క ప్రభు చరితాన్ని రెండో భాగంలో 775 పేజీ నుంచి ప్రారంభించాను. అయితే నిన్నటి రోజు మనం చదువుకునేటువంటి వాటిలో కొంచెం ముందుకెళ్ళి నిజంగా అది అందరూ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. బాబా మనకు ఈ విషయాలన్నీ ఈ ప్రభు చరిత్రలో మనందరూ తెలుసుకోవడానికి మనకు కొంచెం సదవకాశం ఇచ్చారు. కాబట్టి బాబాకి మనం సదా ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతలై ఉండాలి. మనకి అవకాశం ఇచ్చినటువంటి బాబాకు జై బాబా చెప్పి ప్రారంభించారు. మానవుడు ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని వదలాల్సినటువంటి ఈ శరీరం కోసం ఎందుకు శరీరాన్ని ఉపయోగించాలి అంటే వాటిని ముగ్గురి కోసం ఉపయోగించాలట. వారు ఎవరి కోసం అంటే భగవంతుడి కోసం, మనకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ గురువు కోసం, మూడవది మన తోటి వారి కోసం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరిలో ప్రతిలో అందరిలో అన్నింటా సమానంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు అందరిలో ఉన్నారు. కాబట్టి ఈ తోటి వారికి మనం చేసేటువంటి సహాయం, ఆ సేవ కోసం ఈ శరీరాన్ని ఉపయోగించాలి. ఎందువల్లంటే ఈ శరీరం అనే ఈ దేహం అలసిపోయి ఏదో ఒక రోజు నశించిపోయేటువంటి ఈ శరీరాన్ని కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే, ఇందులో ప్రాణం ఉన్నప్పుడే ఈ దేహాన్ని ఈ మూడింటికి ఉపయోగించాలి. ఈ దేహం ఉన్నందువల్లే ఎన్నో బాధలు తెచ్చిపెడుతుంది. ఏమిటి? శరీరంతో ఉన్న ప్రాణిగా మనిషి బాధలు అనుభవించి తీరాలి. మానవ దేహం చురుకైన స్పందనతో శరీర అవయవాలన్నీ ఆధీనంలో ఉండి ఉపయుక్తంగా ఉన్నది అంటే మనిషి తన శక్తియుక్తులను మంచి పనుల కోసం వినియోగిస్తూ భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరాన్ని మంచి ప్రయోజనానికి ఉపయోగించుకున్నాడని చెప్పవచ్చు. ఎందువల్లంటే అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉన్నతోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ అని అంటారు. ఈ మానవ జన్మ రావడానికి ముందు మనం ఎన్ని జన్మలు అనుభవించామో కొన్ని కోట్ల జన్మలు అనుభవించాం. కాబట్టి అవన్నీ అనుభవించిన తర్వాత ఈ మానవ జన్మకు వచ్చాము. కాబట్టి ఈ మానవ జన్మను మనం సద్వినియోగపరచుకోవాలి ఈ మూడింటి కోసం. అందులో భాగంగా జూలై 4వ తేదీ 1925వ సంవత్సరం చేతితో వాడే పిండి మరలు అంటే మనం రుపురోళ్ళు అంటారు. పిండి మరలను ప్రత్యేక గదిలోకి మార్చారు. పిండి మరలను నడిపేవాడికి డ్యూటీ చార్ట్ తయారు చేశారు. అర్జున్, బాపు, బ్రాహ్మణ్, బాపు గహిలే, బెహరంజీ, మారుతి పటేల్, మోహన్ సహాని అంటే ఈయన కాకా కుమారుడు, నెల్ హంస్, ఈరుషా, ఇరానీ, విష్ణు, రుస్తుంలకు పిండి మర బాధ్యతను అప్పగించారు. తాను కూడా ప్రతిరోజు పిండి విసిరే బాధ్యతను వహించి ప్రారంభంలో రోజుకు 1 గంట సేపు, ఆ తర్వాత రోజుకు గంటల సేపు ఉదయం పూట ఆ పనిని బాబా స్వయంగా నిర్వర్తించేవారు. ఒకరోజు బాబా పిండి పట్టుతూ తిప్పుతూ ఉంటే ఒక వ్యక్తి బాబా దర్శనం కోసం వచ్చాడు. నేను జొన్న కంకులు పిండి పడుతున్నాను, నీకు నా దర్శనం కావాలంటే నా పనిలో నీవు భాగం పంచుకోవాలి అని అతనితో అన్నారు. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపడి, మహాశయ, నేను నీ దర్శనం కోసం వచ్చాను కానీ తిరగలి పట్టడానికి కాదు అని ఆ వ్యక్తి బదులిచ్చాడు. బాబా చెప్పిన పనిని ఆయన సమ్మతించలేదు. కేవలం తను అనుకున్నదే నెరవేర్చుకోవాలని వచ్చాడు. తిరగలి పట్టే ఒక సాధారణ వ్యక్తిని దర్శించుకోవాల్సిన అవసరం ఏంటి అని వెంటనే బాబా అడిగారు. నా దర్శనం కోసం వచ్చే వారిని నేను పూర్తిగా పిండిని చేస్తాను. అలా పిండి చేయకుండా నీకు దర్శనం ఎలా లభిస్తుందని అనుకుంటున్నావు? నేను చెప్పిన ఈ అతి చిన్న విషయాన్ని చేయలేకపోతున్నావు, నీకు నేను దర్శనం ఎలా ఇవ్వగలుగుతాను అని బాబా అడిగారు.
అంటే భగవంతుడి దర్శనం కావాలంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మనం మెహరాబాద్కి వెళ్తున్నాం, గుళ్ళకు, గోపురాలకు, మసీదులకు, చర్చిలకి, గురుద్వారాలకు వెళ్ళేటువంటి వాళ్ళు అనుకున్న తక్షణమే వెళ్ళలేరు. వాళ్ళ ప్రయాణానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కొంతకాలానికి కానీ అక్కడికి కొంత సమయానికో అక్కడికి చేరుకొని అక్కడ దర్శనం చేసుకుంటారు. అలాంటిది భగవంతుడి దర్శనం కావాలంటే అంత త్వరగా ఎలా అవుతుందని బాబు అడిగారు. ఆ వ్యక్తి మాట ఆ వ్యక్తికి బాబా మాటలు అంతుపట్టలేదు, అంటే అర్థం కాలేదు. నేను బాబాను చూశాను కాబట్టి ఇక సెలవు తీసుకుంటున్నాను, నమస్కారం, నేను మీకు ప్రణమిల్లుతున్నాను, సెలవు అని అతడు బాబాతో అన్నాడు. అయితే సరే, అలాగే దర్శనం చేసుకో అన్నారు. ఆ వ్యక్తి బాబాకు పాదాభివందన చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా మండలి వారితో ఇలా అన్నారు, అతడు తన కోరికలకు, తాను ఆశించే విషయాలకు మాత్రమే పాదాభివందనం చేశాడు, నాకు మాత్రం కాదు. అంటే వచ్చినటువంటి ఆయన కేవలం అతని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వచ్చాడు, కానీ నిజంగా భగవంతుడి దర్శనం కోసం రాలేదు. అందుకనే ఆయన తన తను కోరిక ఉంటే ఆ కోరికలకు మాత్రమే నా పాదాలు నమస్కారం చేశాడు, నాకు మాత్రం కాదు. నా కోరికను అతను ఈ రోజు నెరవేర్చినట్లయితే నా నిజ దర్శనం అతనికి ఇచ్చి ఉండేవాడిని. ఈ రోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అతను కనుక నా మాటలు విని ఉంటే ఎంతో లాభాన్ని పొందేవాడు. అతను నా మాట విని ఉంటే ఆయన ఎంతో లబ్ధి పొందేటువంటి వాడు. కానీ ఆయన తన స్వార్థం కోసం వచ్చాడు కాబట్టి నేను ఏమి ఇవ్వలేకపోయాను. తను అనుకున్నది మాత్రం తను చేసుకొని వెళ్ళాడు. జూలై 8వ తేదీన మెహరాబాద్ లోని మండలి సభ్యులతో బాబా సమావేశం జరిపారు. రాబోయే సంవత్సర కాలంలో తాను మౌనంగా ఉన్న సమయంలో మండలిలోని ప్రతి వ్యక్తి నిర్వహించవలసినటువంటి విధుల గురించి బాబా సుమారు గంట సేపు వారందరికీ సూచనలు ఇచ్చారు. 1925 బాబా మౌనం ప్రారంభిస్తారు కాబట్టి ముందుగానే అందరికీ హెచ్చరించారు. గంట సేపు ఏర్పాటు, ఎవరికి ఏ బాధ్యతలు, ఎవరు ఏ పని చేయాలి, ఏ సమయంలో చేయాలనేటువంటి సూచనలన్నీ ఇచ్చారు. ఈ సమావేశానికి బాబాకు సన్నిహితులైన చాంజీ, నావల్, అబ్దుల్ రెహమాన్లు బొంబాయి నుండి వచ్చారు. బాబా వారికి కేటాయించిన ఒకానొక పనిని గురించి వారు బాబాతో చర్చించారు. అన్ని విషయాల్లోనూ తుది నిర్ణయాలను జూలై 9వ తేదీ తీసుకోవడం అయింది. మౌఖిక ఆదేశాలతో పాటు కొన్ని రాతపూర్వక ఆదేశాలు కూడా హజరత్ బాబాజాన్ స్కూల్ నోటీసు బోర్డులో పెట్టారు. బెహరంజీని హెడ్ సూపరింటెండెంట్ గాను, రుస్తుమ్ని వైస్ సూపరింటెండెంట్ గాను నియమించారు. వీరిద్దరూ కలిసి మెహరాబాద్ ఆస్తిపాస్తులను సజావుగా ఉండేలా చూసుకోవాలి. అర్జున్ సూపరింటెండెంట్ గా నియమించారు. క్లాసులో విద్యార్థుల ప్రవర్తన మెరుగుపడేలా అతను చూడాలి. ఉస్తాద్జీని పప్పు ధాన్యాలు, ఇతర ఆహార వస్తువులు నిల్వ ఉండే గదులకు ఇన్ఛార్జిగా నియమించారు. మెహరాబాద్ లో ఉన్న వారికి అవసరమైన ఆహార ధాన్యాలు, వారి ఇతర అవసరాలు అతను చూసుకోవాలని ఆదేశించారు. డిస్పెన్సరీ, ఆసుపత్రి పనులను పర్యవేక్షించే బాధ్యతను పాద్రికి అప్పగించారు. ఈ 5గురు మాత్రమే ప్రతిరోజు వారికి కేటాయించిన సమయంలో వారి విధులకు సంబంధించినంత వరకు మాత్రం మెహర్ బాబాతో మాట్లాడడానికి అనుమతించారు. అంటే ఎవరికి ఏ పని అప్పగించారో ఆ పనిని మాత్రమే వారు బాబాతో చర్చించాలి, కానీ మిగతా విషయాలు ఎవరు కూడా ఏది మాట్లాడకూడదు. బాబా తానుగా వారితో సంజ్ఞల ద్వారా గాని, ప్రాతమూలకంగా గాని మాట్లాడాలని కోరుకున్నప్పుడు మాత్రం వారు బాబాతో మాట్లాడారు. బాబా ప్రతిరోజు 2 గంటల పాటు తిరగలి తిప్పుతూ పిండి పట్టేవారు. ఆయనతో పాటు ఆ సమయంలో తిరగలి త్రిప్పేవారు ఎవరు కూడా బాబాతో మాట్లాడకూడదన్న నిషేధం విధించారు. బాబా అంటే కండిషన్ పెట్టారు. ఆ సాయంత్రం, అంటే జూలై 9వ తేదీ
హజరత్ బాబాజాన్ స్కూలు పిల్లల తల్లిదండ్రులను పిలిచి రాబోయే సంవత్సర కాలంలో తాను చేపట్టబోయే మౌనం గురించి వివరించారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దృష్ట్యా తాను మౌనంగా ఉన్న సమయంలో తమ పిల్లల్ని స్కూల్లోనే ఉంచడం మంచిదని బాబా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంవత్సరం వారి పిల్లలను హజరత్ బాబాజాన్ స్కూల్ నుంచి మార్చము అని బాబాకు వారు వాగ్దానం చేశారు. ఆ తర్వాత బాబా పురుష మండలిని పిలిచారు. భవిష్యత్ ప్రణాళికల గురించి విస్తృతంగా సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే సంవత్సరం దాకా బాబా మాట్లాడరు కాబట్టి మండలి సభ్యులు అందరూ ఏకాగ్రతతో బాబా మాటలు ఆలకించారు. చాలా రోజుల దాకా బాబా కంఠధ్వని తిరిగి ఆయన నోటి వెంట వినపడే అవకాశం లేదని వారికి తెలుసు. బాబా మౌఖికంగా మండలి వారికి చేసిన ప్రసంగంలో ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. మెహర్ బాబా అందరికీ ఇచ్చిన సాధారణ సలహా, నీవు ఇతరుల కోసం జీవించాలి, నీ తనువును ఇతరుల ప్రయోజనం కోసం వినియోగించాలి. తాను మౌనం వహించడానికి మరొక కారణం బాబాజాన్ అన్నారు. బాబాజాన్ త్వరలో శరీర త్యాగం చేస్తుంది. వెంటనే నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అధికమవుతాయి. అందుకని నేను మౌనం వహించనున్నాను అని బాబా చెప్పారు. తనకు తానుగా విధించుకున్న ఈ మౌనానికి మున్ముందు రాబోయే ప్రపంచ పరిస్థితులకు సంబంధం ఉంది అన్నారు. అంటే బాబా మౌనం ప్రారంభించడానికి ప్రపంచంలో జరిగేటువంటి పరిణామాలకు చాలా దగ్గర సంబంధం ఉందని బాబా ముందే హెచ్చరించారు. మతపరమైన తగాదాలు, ఘర్షణలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు ఈ ప్రపంచంలో తలెత్తుతాయి. దీనివల్ల యావత్తు ప్రపంచంలో, అది ముఖ్యంగా యావత్తు భారతదేశంలో లక్షలాది ప్రజలు రక్తం చిందిస్తారు. ఈ ఈ పర్వం గడిచాక తిరిగి శాంతి వెల్లివిరుస్తుంది, సోదర భావం నెలకొంటుంది అని బాబా సెలవిచ్చారు. అప్పట్లో కొద్దిమంది స్త్రీ మండలి సభ్యులతో పాటు గుల్మాయి బాబా దగ్గర ఉంటుంది. ఆమె కేసి చూస్తూ బాబా ఇలా అన్నారు, మరో ప్రపంచ యుద్ధం వస్తుంది. ఇంత క్రితం జరిగిన దానికంటే ఈ ప్రపంచ యుద్ధం మరింత వినాశకారిగాను, భారీ నష్టం కలిగించేదిగాను ఉంటుంది. రక్తం నదులుగా పారుతుంది. ఆ రక్తపు నదీ ప్రవాహంలో నా చేతి రుమాలను ముంచి నా నుదుటి చుట్టూ కట్టుకుంటాను. దేవుడి కోసం ప్రపంచంలోని ప్రజలంతా ఎలుగెత్తి పిలిచేదాకా నా మౌనం వదలను అని స్పష్టం చేశారు. హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న పండోవా బాబాతో మాట్లాడుతూ, నీవు కనుక మాట్లాడకుండా మౌనం వహిస్తే నీవు చేయదలుచుకున్న ప్రకటనలు వినే అవకాశాన్ని ప్రజలు కోల్పోతారు. నీ ప్రవచనాలు వినే సదవకాశాన్ని ఈ ప్రపంచం కోల్పోతుంది. కాబట్టి మౌన ధారణ చేయవద్దని ప్రాధేయపడ్డారు. బాబా చిరునవ్వు నవ్వారు. తన సమాధానంగా ఆ సందర్భంలో అన్నటువంటి ఈ వాక్యమే మనకు ఒక సందేశంగా మారింది. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చాను అని బాబా పేర్కొన్నారు. మండలి సభ్యులు కాకుండా బయటి వారితో బాబా మాట్లాడిన ఆఖరి మాటలు ఇవే. ఈ మాటలే యావత్తు ప్రపంచానికి అవతారుడిగా సాయంత్రం పోస్ట్ ఆఫీస్ భవన క్వార్టర్ లో ఉంటున్న స్త్రీ మండలి దగ్గరికి బాబా వెళ్ళారు. వారు చేయవలసిన విధులు వివరించారు. రేపటి నుండి 1 సంవత్సర కాలం పాటు నేను మౌనంగా ఉంటాను. కాబట్టి నా ఆఖరి మాటలు వినండి. మీ విధులకు ప్రేమతో హాజరుకోండి. మనసు పెట్టి ఆ పనులను పూర్తి చేయండి. స్కూలు పిల్లలకు భోజనం వండేటప్పుడు వారు మీ పిల్లలుగా భావించండి.
ఈ ప్రపంచం కోసం నేను ఎంతో చేయాల్సింది ఉంది. ఎప్పుడైతే నా పని పూర్తవుతుందో అప్పుడు నా మౌనం విరమించి మాట్లాడతాను అని శ్రీమండలికి బాబా చెప్పారు. రాత్రి 8 గంటల వరకు మెహర్ బాబా శ్రీమండలితో ఉన్నారు. తర్వాత మాసాజీతో కలిసి పురుష మండలి క్వార్టర్స్ కు వెళ్లారు. నేను రేపటి నుంచి 7.5 కాలం పాటు మౌనం వహించబోతున్నాను. మెహరాబాద్ లో మీ విధులకు మీరు యథాప్రకారం హాజరు కండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. రాత్రిళ్ళు 6 బయటకు వెళ్ళవలసి వస్తే లాంతర్లు తీసుకొని వెళ్ళండి. ఎల్లవేళలా సర్పాల నుంచి జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని ఎలాంటి కష్టం నుంచైనా తప్పించగలను, కానీ పాము కాటు వేస్తే నేను ఏమీ చేయలేను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పని నిరంతరం చేస్తూ ఉండండి. మీరు ఏ పనులు చేయాలో అప్పగించేశాను మీకు. మీలో ప్రతి ఒక్కరూ ఆ పనులను కొనసాగించండి. నేను మౌనంగా ఉన్నప్పటికీ ఆ పనులలో అవాంతరాలు, ఇబ్బందులు ఏవీ రావు. మెహరాబాద్ లో అన్ని పనులు సజావుగా సాగుతాయి. మీరు దేని గురించి చింతించవలసినటువంటి పని లేదు. నేను మౌనంగా ఉండడానికి నాకు తగిన కారణాలు ఉన్నాయి. నేను వాటిని తప్పక అమలు చేయాలి. మీ పనులకు మీరు కట్టుబడి నేను ఆశించినట్లు చేయండి. నేను ఆదేశించిన పనుల నుంచి దృష్టి మరల్చి మరి ఏమీ తలపెట్టవద్దు. అటువంటివి ఆలోచించనే వద్దు. నా పట్ల విధేయత ఉంటే ఏ పని కష్టతరం కాదు. బాబా సందేశాలు, సూచనలు ముగించేసరికి రాత్రి 8:30 అయింది. నేను ఇక నా జోపిడికి వెళ్తాను. మీరు నిద్రపోండి అన్నారు బాబా. అప్పుడు బాబా చుట్టూ సుమారు 20 మంది మండలి సభ్యులు ఉన్నారు. అందులో కొందరు వ్యాఖ్యానిస్తూ ఏవో మాట్లాడారు. చివరికి అందరూ తమ బసకు వెళ్ళిపోయారు. అందరూ తమ పడక ఏర్పాటు చేసుకుంటూ ఉంటే పాద్రి మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్ళాడు. 4 అడుగులు వేశాడో లేదో 3 అడుగులు పొడవున్న కాల సర్పాన్ని చూశాడు. చేతిలోని లాంతరు పైకి ఎత్తి పట్టుకొని పాము పాము అని గట్టిగా కేకలు వేశాడు. మండలి వారందరూ పొడవాటి చేతికర్రలు పట్టుకొని హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చారు. చేతికర్రలు వాళ్ళ దగ్గర ఉన్నది ఇలాంటి పని కోసమే. పామును చంపుతూ మీరు పెద్ద ఎత్తున అరుస్తుంటే కర్రలతో బాధడం ఆ నిశ్శబ్ద వాతావరణంలో పెద్ద చప్పుడుగా వినపడింది. మెహర్ బాబా ఆ గందరగోళం విని తన జోపిడి నుంచి బయటికి వచ్చారు. ఏమిటి ఆ చప్పుడు అని బాబా ప్రశ్నించారు. బాబా, మేం పామును చంపాం అని మండలి వారు ఏకకంఠంతో చెప్పారు. ఎవరు ఆ పామును చూశారు అని బాబా తిరిగి అడిగారు. నేను చూశానని పాద్రు బదులు పలికాడు. నీతో లాంతరు పట్టుకుని వెళ్ళావా అని బాబా ప్రశ్నిస్తే తీసుకెళ్లానని పాద్రి తల ఊపాడు. తాను చెప్పినట్టు చేసినందుకు బాబా సంతోషించాడు. పాద్రి బాబాకు ఒక కర్ర ఇస్తే బాబా ఆ కర్రతో పాము తలపై ఒక గట్టి దెబ్బ కొట్టారు. ఆ పామును గోతిలో పూడ్చిపెట్టాక చేతిని నీటిలో చాలా సార్లు శుభ్రపరచుకోమని పాద్రికి బాబా చెప్పారు. నేను తిరిగి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. పాముల గురించి జాగ్రత్తగా ఉండండి. ఎల్లవేళలా రాత్రిళ్ళు లాంతర్లు మీ వెంట తీసుకువెళ్ళండి. మర్చిపోవద్దు ఈ మాట. ఈ స్త్రీ మండలి క్వార్టర్స్ కు వెళ్ళి కొద్దిసేపు మాట్లాడారు. నా గొంతు ఈ రోజు మీరు ఎన్నోసార్లు వింటున్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు అన్నారు. ఈ పామును చంపిన సంఘటన వల్ల మీరు ఈ రోజు ఆఖరిసారిగా మరోసారి నా మాటలు వినగలుగుతున్నారు అని బాబా చెప్పారు. బాబా తన జోపిడికి వెళ్ళి ఆ రాత్రికి విశ్రమించారు. మాసాజీ
ఆ రాత్రి కాపలా డ్యూటీలో ఉన్నారు. ఆ చాప్టర్ 4 నిమిషాలు అయింది. మెహరాబాద్ లో మౌనం. నెక్స్ట్ చాప్టర్. 1925 జూలై 10వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటలకు మెహర్ బాబా ఎప్పటిలాగానే తన జోపిడి నుండి బయటికి వచ్చారు. స్నానం చేసిన తర్వాత పురుష మండలి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. బాబా ఎప్పటిలాగానే కుశల ప్రశ్నలు వేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మండలి వారిని, ఉపాధ్యాయులను, విద్యార్థులను అందరినీ వారి వారి ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, నిద్ర గురించి, చేవ్రాత ద్వారా అంటే చేతివ్రాత ద్వారా వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నుండి మౌనంగానే ఉంటున్నా కూడా బాబా అన్ని విషయాలను జాగ్రత్తగా, శ్రద్ధగా కనిపెడుతూ ఉండేవారు. ముఖ్యంగా మెహరాబాద్ ప్రాంగణానికి పర్యవేక్షకులుగా వినియోగించబడిన శిష్యుల విధి నిర్వహణ గురించే నిశితంగా గమనిస్తూ ఉండేవారు. ఆ రోజు నుండి చాలా నెలల వరకు బాబాతో ఒక కొత్త సహచరుడు ఉన్నాడు. అతని పేరు బాల్. అతను ఎప్పుడూ బాబాతో పాటే ఉండేవాడు. అతనంటే బాబాకు ఇష్టం ఏర్పడింది. బాల్ ఆరంగావ్ గ్రామానికి చెందినవాడు. బాబా ఏదైనా చెప్పాలంటే వీలుగా ఉండేందుకు బాల్ ఎప్పుడు ఒక కాగితం, పెన్సిల్ లేదా ఒక పలక బలపం పట్టుకొని మెహరాబాద్ లో బాబాతో పాటు తిరిగేవాడు. మామూలుగా బాబా ఎప్పుడు అందరితో కలివిడిగా ఉంటూ ఉత్సాహంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు ఉన్నట్టుండి పాటలు పాడడం మొదలు పెట్టేవారు. అలాంటి బాబా 1 సంవత్సరం పాటు మౌనం పాటించగలరా అని మండలి వారి సందేహపడ్డారు. అయితే బాబా ఏ పరిస్థితుల్లోనూ తన మౌనానికి భంగం కలిగించలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎంతగానో సంయమనం ప్రదర్శించేవారు. ఇలా రోజులు గడుస్తున్న కొలది మండలి వారికి బాబా మౌనం పాటించే విషయంలో సందేహాలన్నీ నివృత్తయ్యాయి. బాబా భజన కార్యక్రమంలో పాల్గొంటున్నప్పటికీ శ్రావ్యమైన ఆయన కంఠస్వరం మాత్రం వినిపించేది కాదు. పాడేవారికి సహకారంగా హార్మోని వాయిస్తూ, డ్రమ్ములు వాయిస్తూ ఆయన చేతి వేళ్లను లయబద్ధంగా కదిలేవి. మండలి వారి నిర్లక్ష్యం పట్ల బాబాకు ఎప్పుడైనా కోపం వస్తే తన పలకతో వారి చేతులపైన, తొడలపైన కొట్టేవారు. మండలి వారు ఒక్క మాట కూడా ఎదురు చెప్పేవారు కాదు. అదేమిటని ప్రశ్నించేందుకు కూడా సాహసించేవారు కాదు. బాబా వద్ద 3 పలకలు ఉండేవి. ఒకసారి బాబాకు బాగా కోపం వచ్చినప్పుడు ఆ 3 పలకల్ని ఒకేసారి ఎవరి మీదో విసిరేయవస్తారు. ఆ రోజుల్లో బాబా చెప్పిన పనులు చేసి పెట్టేందుకు ఫిరోజ్ షా ఒకరు ఉండేవారు. హఠాత్తుగా వచ్చే బాబా కోపాన్ని చాలా సార్లు ఇతనే భరించవలసి వచ్చేది. అలా ఇతను తరచూ బాబా కోపానికి గురి అయ్యేవాడు. జై బాబా నుండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. గాయత్రి గారు జై బాబా. జై బాబా అండి. చాలా చక్కగా చెప్పారు. మంచి విషయాలు చదివారు. హరిజనుల గురించి, మళ్ళీ బాబా యొక్క మౌనం గురించి అన్ని విషయాలను చాలా చక్కగా చదివారు. అవును. పాము కాటికి బాబా కాదని చెప్పారు. కాకపోతే దానికి ఏంటో రీజన్ నాకు కూడా తెలీదు. జై బాబా. ఇప్పుడు హారతి. విషయాలు బాబా